సిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 సభ్యుల కమిటీ ఈ రోజు పాచం మైలారం రానున్నారు. సీనియర్ సైంటిస్ట్ వెంకటేశ్వరరావుతో పాటు మరో 3 సభ్యుల బృందం 12 గంటలకు సిగాచి పరిశ్రమకు రానున్నారు. ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయని, అందులో 20 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశామని అధికారులు తెలిపారు. మిగతా 18 మృతదేహాలకు DNA టెస్టుల రిపోర్ట్స్ వచ్చాక అప్పగిస్తామంటున్నారు. తాజాగా సిగాచి వద్ద శిథిలాల వ్యర్థాలను తరలిస్తుండగా మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విష్ణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విష్ణు, ఎన్ని గంటలకి ఈ సభ్యుల కమిటీ అక్కడికి చేరుకోబోతుంది? అప్డేట్స్ ఏంటి? కవిత 12 గంటల ప్రాంతంలో సిగాచి కంపెనీకి 4 సభ్యుల బృందం రానబోతున్నారు. సీనియర్ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా 12 గంటల ప్రాంతంలో కంపెనీకి వచ్చి కంపెనీ ప్రమాదానికి సంబంధించిన కారణాలు, కంపెనీలో ఉన్న ఎక్విప్మెంట్ యొక్క స్టాండర్డ్స్, అట్లాగే భవనం యొక్క నాణ్యత, వీటన్నిటిని పరిశీలించడం కోసం కంపెనీ వద్దకు వస్తారని చెప్తా ఉన్నారు. అయితే అధికారులు దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కంపెనీ పూర్తిగా అంటే ఏదైతే సోమవారం జరిగిన ప్రమాదం నుండి ఇప్పటివరకు రెస్క్యూ టీం అంతా కూడా శిథిలాలను తొలగించే పని చేశారు. తొలగించిన శిథిలాలన్నింటినీ కూడా డంప్ యార్డుకు చేయకుండా పక్కనున్న కంపెనీలో వాటిని స్టోర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సభ్యుల కమిటీ ఏదైతే ప్రభుత్వము డంపును ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని బయటకు పంపించొద్దు, దాంట్లో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందులో స్టీల్ ఆధారంగానే భవనం యొక్క స్టాండర్డ్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా పంపించొద్దని చెప్తా ఉన్నారు. అట్లాగే హీట్ వేవ్కి సంబంధించిన పైపులన్నింటినీ కూడా, తొలగించిన పైపులన్నింటినీ కూడా డంప్ యార్డ్లో కాకుండా ఒక పక్కనున్న కంపెనీలో స్టోర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు కనుక చూసుకుంటే గత 3 రోజులకు సోమవారం ప్రమాదం జరిగిన నుండి ఇప్పటి వరకు 38 ఏదైతే ఇక్కడ నుండి 38 మంది కార్మికులకు సంబంధించిన మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. వాటిలో మొన్నటి వరకు 36 ఉండగా నిన్న రాత్రి శిథిలాలు తొలగిస్తున్న సందర్భంలో మరో 2 మృతదేహాలు రావడం జరిగింది. వీటన్నిటిని కూడా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టోర్ చేయడం జరిగింది, మార్చురీలో భద్రపరచడం జరిగింది. ఈపాటికే 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరొక 20 మృతదేహాలు ప్రస్తుతం అయితే పటాన్ చెరువు మార్చురీలో ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఏదైతే DNA టెస్టుల ఆధారంగా వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో ఉన్నారు. కానీ ఈపాటికి కేవలం ఒక 10 మంది కుటుంబ సభ్యుల DNA టెస్టులు మాత్రమే రావడం జరిగింది. కాబట్టి మరో 10 మందికి సంబంధించి ఈపాటికి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కాబట్టి ఆ 10 మృతదేహాలను ఇప్పుడు ఈ రోజు పంపే పరిస్థితి కనబడలేదని చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ వీటితో పాటు మరో 11 మృతదేహాలకు సంబంధించిన గల్లంతు కావడం జరిగిందని చెప్పి స్వయాన ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ 38 మృతదేహాలతో పాటు మరో 10 మంది గల్లంతైన సంఖ్యను కనుక చూసుకుంటే సిగాజీ పరిశ్రమలో అఫీషియల్గా ప్రభుత్వం చెప్తున్న లెక్కనే 48కి చేరే అవకాశం అయితే కనబడతా ఉంది. కవిత. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.